చెప్పు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 6:53 అయిందనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. చెయ్యు ఇట్లాను. శబాష్. ఓయమ్మ వస్తువా నువ్వు కానీ? మరి మీరు ఒక్కటే ఉన్నారా? మగం కడిగితే పన్ని శాస్త్రాలు చేస్తుంటే నవ్వు వస్తున్నారు. ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటారు కదా. హాయ్, బాగున్నారా? పైకి ఎక్కువ ఒక మెట్టు నిశ్చమ్మ కనపడదని కింది దిగుతప్పుడు మా కుటుంబం చూడి ఇంకా పైకి ఎక్కన్నాము. వదిలేంగా కదా అంతేలే, నాన్న కూర్చున్న కాడే ఉంటుంది ఎప్పుడు. సో అది ఫ్రెండ్స్, విశాఖపట్నం వేసినప్పటి నుంచి సరిగ్గా వీడియోస్ కూడా పెట్టలేము ఫ్రెండ్స్. అసలు షాకు, అంత దూరం పోయి ఖాళీ అయి రావడము. అసలు ఇంకా ఏమి ఈడైతే ఏమన్నా నాన్న అనుకున్న మిస్టేక్స్ గురించి అడగలేదు. ప్లస్ ఏమైనా మిస్టేక్స్ వస్తే అది అప్లై చేసేటప్పుడు ఆ మంచి ఏమనంటే ఈడు మా ఊర్లో అప్లై చేసేటప్పుడు ఏం కాదు, రిక్వెస్ట్ చేసుకో, దూరం నుంచి వచ్చారని ఏమైనా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా సరి చేస్తారు అని చెప్పిండు అనమాట అన్న. అడిగిపోతే మనం అనుకున్న మిస్టేక్స్ అయితే అడగలేదు, కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలాంటివి అన్నప్పుడు నాకు కూడా ఇంక పెద్దగా అడుగుబుద్ధి కాలేదు. అయినా కూడా అడిగినా కూడా వాళ్ళు ఆ మంచి ఏమనే, నేను ఇక్కడ కూర్చున్న ఆఫీసర్ని కదా, నేను పాస్పోర్ట్ చేసుకోవాలన్నా ఇప్పుడు నీకేమేమి చెప్తున్నా అవన్నీ నాకు ఉండాల్సిందే తమ్ముడు, దయచేయండి ఇంకానే. సో రేపు కాదు 20వ తారీఖు నేను భారతి ఇద్దరు పోతున్నాం అనమాట. నేను తోలుకొని పోయిన రోజులు ఉన్నాయి భారతిని, వద్దని ఒక్కడు పోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు వద్దు, ఎక్కడ తోలుకోకూడదు, ఇప్పుడు ప్రయాణాలు ఎందుకు అనిపిస్తుంది. అయినా సరే భారతిని తోలుకొని పోవాల్సి వస్తున్నాయి. సో అందుకని అందరూ భారతికి మాత్రం లోపల హ్యాపీ ఆడవచ్చా, బీచ్ చూడొచ్చని. కానీ అంటే అంత దూరం స్థలాలు నేను ఎప్పుడు చూసలేను అనమాట, చూడాలని ఆశ. కాకపోతే వినోద్ ఆ జర్నీకి అలసిపోయి వచ్చింటే ఇంకొత్తు భయం వేస్తుంది అనమాట. సో ఏం లేదులా, పండుకుంటే అన్ని సెట్ అయితే కానీ నిద్ర వచ్చేది కావాలో బస్సులో. మాకు మళ్ళీ తీసుకోపోయినా తెలుసా ప్రయాణంకి నిద్ర లేక. వీళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. పెట్టి ముద్దు పెట్టినానికి తీసి ముద్దు పెట్టి పెట్టు. సో ఇంత పొద్దున్నే పోతే బాగుండదు కానీ ఏం లేదు ఫ్రెండ్స్, మళ్ళా విశాఖపట్నం పోవడానికి కొంచెం కదా. సో అందుకనే వీళ్ళు ఇంటికట్టి పోతున్నాం అనమాట. వీళ్ళు మాకు కొంచెం హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే మనం తిరిగి ఇస్తాంలే, కానీ తిరిగి ఇచ్చేది తర్వాత ఫస్ట్ మనకు అవసరానికి వచ్చేది కావాలి కదా. సో కాబట్టి పోతున్నాం అనమాట. నిన్నే పోవాలా, కుదరలేదు. సో ఈరోజు అయితే కొంతసేపు నాకు ఇంకా బయలుదేరుతాము. బయలుదేరికాసి తీసుకొని వస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంట్లో పనులు అన్ని గడ్డకి పెట్టి నా వంట చేస్తాను రా ఛానల్ అన్ని రెడీ చేస్తున్నాను రా పైకి. ఫస్ట్ ఇట్లే ఉంటే ఇట్లా అవుతుంది, నేను అన్ని రెడీ నేను ఈ స్మార్ట్ వినోద్ కన్నా ఒక్కోసారి వెనక ముందు ఆడతానేమో. అంటే ఏంటి రోజు అనేది ఏమైనా బ్లాంక్ అయ్యి, భారతి ఛానల్లో మాత్రం చేద్దామని నన్ను అల్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే నాకు ఆ ఛానల్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. కడవ నిండుతుండదు, పైకి తీసుకొని పో. ఈ అమ్మకి మక్కలు అడుగుతాను అంతలోపలే. చాలా ఏం చేస్తావు నాకు ఇష్టమైన మన పల్లెటూరు స్టైల్ గుర్తొచ్చా. నీకు ఇష్టం లేదు కానీ నాకు ఇష్టం కదా. రండి మక్కలు కడతారు. చూడు మన మకాలు దగ్గర పెట్టండి, ఒకటే ఉండదు. ఎక్కించేది కాదైరా అది ఫ్రెండ్స్. ఇప్పుడే భారతి ఛానల్లోకి వంట అయితే చేసామన్నమాట, అయిపోయింది. సో ఇవి చూడండి ఒకసారి, ఈ కనిపిస్తుంటుంది కూడా సగం చెట్టు, పూర్తి చెట్టు ఇట్లే ఉండే, ఎండిపోయి
కొన్ని కొమ్మలు నేనే ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటుని కొడితే ఎండిపోయేది చచ్చిపోయేది కదా అని మరీ ఒకటుకు నుంచి పచ్చగా అయికుంటూ వచ్చేది చూడండి కొమ్మలు చిగురు. నేనే నీళ్ళు ఎక్కువ బాగా పోసానే. కొత్త కొమ్మ వచ్చాను పచ్చగా కాదు, ఎండిపోయిన కొమ్మలు మళ్ళీ ఒకటుకు నుంచి పచ్చగా అయికుంటూ వస్తున్నాయి. ఇది ఎండిపోయింది పూర్తిగా ఈజీగానే ఎండిపోయింది, మళ్ళీ ఇది పచ్చగా అయికుంటూ వస్తున్నది. సో నమ్మకం జీవితంలో దీని గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే అయిపోయిందిరా అంతా అయిపోయింది ఇంకా మన బతుకు అని అనిపించినప్పుడు ఎండిపోయిన చెట్టు అది చచ్చిపోయేదని నమ్మకం విడిచిపెట్టుకుంటూ భారత చెట్లు నిల్లు పోసాను మరి దానికి. సో మన పక్కన ఒక మంచి ఉంటే బాగుంటుంది, ఏం కాదులే అని. మంచి లేకపోయినా మనల్ని మనమే కొన్నిసార్లు ధైర్యపరుచుకుంటే ఇంకా మంచిది. ఈ చెట్టు మొత్తంగా ఇప్పుడు ఇరిస్తే ఇరిగిపోతాయి ఫ్రెండ్స్, ఇట్లా పైన అంటే మొత్తం వెండిపోయిన పుల్లలాగా ఈ చెట్టు మళ్ళీ పచ్చగైంది. సో సూపర్. వంకాయ చెట్టు కూడా వంకాయ చెట్టు ఇంకా రెండే కదా కాసింది, రెండే చిగురు వచ్చావన్నమాట. ఇది మూడవది కూడా చిగురు వచ్చేది చూడండి కింద. ఇంకా ఇక్కడ కూడా బుడ్లు ఇత్తనాలు వేసిందివి, ఇంకా ఇవి కూడా చిగురు వచ్చావన్నమాట. సో ఇప్పుడైతే ఎమ్మెగ్నూరుకి ఇప్పుడు కాదా పాపకి అది కొనుక్కరాఫో బ్యాలు లేవు ఇంట్లో, అట్లా బ్యాలు తీసుకొని వచ్చి ఫస్ట్ సంత చేసుకొని రావాల. కొంచెం చిన్న సంతలండి ఇంట్లో బ్యాళ్ళు. ఈ పాప జ్యూస్ రాత్రి నుంచి సాయంత్రం నుంచి ప్రశస్తక నాకు జ్యూస్ ఇచ్చలేదు, ప్రశస్తక నాకు జ్యూస్ ఇచ్చలేదు. జ్యూస్ కొని నిచ్చి నస్తున్నది, అది ఏదో ఫేవరెట్ కొనుక్కొచ్చి ఇంట్లోకి ఏమో లేవంట, అవి కూడా తీసుకొచ్చి ఆ తర్వాత ఎమ్మెగ్నూరుకి బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి కింద తీసుకుంటాం. మరి రా పోదాం రండి, కింది పోదాం రండి. రాని సీ పోదాం రా, రావా పీపి నీ సక్కకు పీపి అంటే వినా పీపి కనుకొద్దాం రా, పోదాం రా. నీకు జ్యూస్ డబ్బా నీ సక్కకు పీపి ఎట్లా లేయ్యాల కదా. పండి పోదాం పండి, నీ సక్కకు పీపి తీసుకురాయే, బాగా ఆడుకుంటుంది నీ సమ్ పీపితానా. నేను కూడా వస్తా పండి, అంగడికి నాన్న వస్తున్నా పండి. ఎక్కునా ఎక్కువ రానులే, నన్ను మీరే పోండి. నీసి బాయ్. నువ్వు ఒకటి చూడమ్మా, నన్ను రాని పిలిచేది వస్తే రానమ్మా, నన్ను వస్తులని. ₹5 వద్దురానా, ₹10 చూసు లోపల పెడుతుంటారు కదా, ఇప్పుడు బయట పెట్టారా. తీసుకుంటారా బాగుందా, తాగుతారా తాగుతారా. ఏమో ఎంత సంబరం పడతావు కదా పిచ్చి పిల్ల. ఏడిది ఒకటే ఇంకా ఫుల్ ఫరక్ తీసుకో, 2 ఒకటి పైకి ఒకటి బయట ఉడిసేకి వస్తుంది, 2 తీసుకో. 2 తీసుకో, ఒకటి బయట ఉడిసేకి. చాలా ఒకటి తీసుకో తీసుకో తీసుకో. ఏమి పట మా పిల్లలు కొంచెము సరదాగా బయటికి తోలుకొని పోదాం అనుకోసారండి. గట్లా అంగిడికాడికే కదా అనుకోసం తోలుకొని పోతే ఆడ ఎంత తీట చేస్తారు, తోలుకుపోకుంటే ఏడుస్తారు. తోలుకొని పోతే ఊకండి ఉండాలి కదా. అటుకొచ్చినాక ఈ పాపలు తీట చూసి అట్లే ఒక్కొక్క కొట్టాలని అనిపిస్తుంది ఇద్దరిని, అట్లా తీట చేస్తారు ఈ అమ్మలో. నిన్నట్టుంటే మూతలు తీసి వినా మా సార్ నుండి పట్టేదే. ఇవి కూడా ఎక్కువ పిల్లలకి ఇవ్వకూడదు, బందింగ్ ఇంట్లో. ఈరోజేలేండి ఏమి ఒక సతాయిస్ అడ్డు బాగుంటుంది నీకు. బాగుందా నీసి, బాగుందా. ఓ తాగండి. నాకే
ఏం లేదు నీళ్ళు తెచ్చేస్తాం పోయి ఎవరు లేరుకోలే ఇక్కడ పోయిస్తాంలే చక్కన రెడీ భారతి కూడా రెడీ ఇప్పుడు ఎమ్మెగ్నూరుకి వెళ్తాము అయిన పని ఇప్పుడే చున్నీ తీసుకునే ఇది అవుతుంది తిప్పది ఏమే చూసే తీసుకుంటావు అయితే ఓకే అసలే ఎండాకాలం కదా బయట నీళ్ళు పెట్టేటప్పుడు ఇట్లుంటుంది ఓ పాప బేబీ టవల్ వేసినా ఓ పాపని ఇట్లా పెట్టుకుని వచ్చాను ఇట్లా కూర్చు పెట్టుకుని వచ్చాను తీసుకుంటే బాగుండదే ఎంత కనిపించేస్తున్నాను ఒక్క చున్ని తీసుకుని ఆడేమో ఎండుగా ఉన్నాయి ఇట్లా బాగుంది నిస్తికి బాగుందే పొలమండి ఊరికి ఎండాకాలం ఇంకా తండ్రి అసలు ఎండలేమి ఓకే ఇదిగో కొడితే కొట్టాలి రా ఎక్కువ ఎక్కువ పక్కన పడే జాని గంటలకున్నది విన్నదిగా ఇప్పుడు వాడిని చూస్తే నా కుక్కలు పొరుగుతాయి ఇంటికైతే వచ్చామే పాప ఏం నిసి ఏటివి గజ్జరా కుజ్జీలా ఇస్తా హాయ్ మధు బాగున్నావా కుజ్జీలు ఇస్తాను అవా బాగున్నావా యాదో పని చేసుకుంటుంటావు కదా మా అమ్మ ముగ్గురు కొట్లాడతారని తలాకు ఒక్కటి కొని ఇచ్చేది పిల్లలకి పండి బయటకే పండి తెచ్చిపా నిదానం మధు దండి దండి ఇడికే ఇడికే ఇంకా ఇడే ఉండండి నేను తీస్తాను ఉండేరా మధు కూర్చోపా మధు నువ్వు నిసి పని వేద అవ్వయ్య యాటివేదా ఊకో మధుగాడు చెప్తాడు మధు అవ్వ యాటివే యాటివే అవయ్యా పోయేది కదా ఏమి నిన్ను ఈడే పెట్టేది కదా ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట ఇంతకు ముందే చెప్పాము కదండి మొన్న వచ్చిన పని అయితే కాలేదు ఇంకా ఈరోజు అయితే అవ్వ దగ్గరికి అయితే వచ్చామన్నమాట అవా అవ్వ కొంచెం ఏమి మూతులు బాగా అనిపిస్తున్నాయి ఇంతకు ముందు మా ఊరికి అవ్వ వచ్చినప్పుడల్లా మీ అమ్మ అని మీ అమ్మ అనకషని అడుగుతుండ్రు అనమాట కాదు మా అవ్వ అనకషంటుండి మా నాయన కొంచెం మా అవ్వ తీరు నేను మా నాయన తీరు అనమాట కొంచెం పోలికలు మా అవ్వ లాగుంటాయి అవి మరి ఏ మకం గండికే పడుకోలేసువే పడతాయో బట్ట బిడ్డానంటే ఈడ ఆడుకున్నాండి ఇంకా మనిషి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఫస్ట్ మా ఐర పాపకి మా మధుగానికి కొనిచ్చిన మా అమ్మ ఎక్కదలే అనుకుంటుమి కానీ ఆ కుర్చీలో ఆ పిల్లలు ఎక్కేతలకాలి అమ్మ ఏడుస్తున్నాయి మరి ఇంకొక రోజు అమ్మేటోళ్ళు వస్తే కొనుక్కునే అనమాట నిసి పాపకి ఒకటి ఈ ఆటకాడ రా ఐస్ క్రీములు తినకూడదు ఐస్ క్రీములు పరిచయం పట్టేదా అని చెప్తాను నీకే ఏమి
ఏంటికి దాని తవరా చంప పట్టిడుస్తా చూడే అప్పా నిసి మియావ్ మియావ్ నిసి మియావ్ మియావ్ అటు పోతే అత్త మియావ్ మియావ్ కదా పదమండి పదమా నాని పిలిచి రాను నాన్న వచ్చారాయన ఇంకొచ్చిన పని అయితే అయిపోయింది అనమాట తిరిగి అయితే ఇంటికైతే పోతున్నాము బాయ్ బాయ్ ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో బెంగళూరుకి వెళ్ళిన పని అయితే అయిందనమాట. సో వీళ్ళవ్వ దగ్గర డబ్బులు అప్పుడు అప్పుగా తీసుకుంటుంటాము. ఎవరిదన్నా అంటే ఇప్పిస్తారనమాట మాకి. మేము కూడా తిరిగి ఇస్తాంలేండి, కొన్నిసార్లు చెప్పిన టైం కొంచెం లేట్ అయినా కానీ తిరిగి ఇస్తున్నాము. కాకపోతే అవసరానికి మాత్రము మాకు చాలాసార్లు మెయిన్ ఇంపార్టెంట్ టైంలో ఇస్తుందన్నమాట. సో హ్యాపీ. సో ఇప్పుడు కూడా విశాఖపట్నంకి వెళ్ళడానికి మాకు కొంచెం అవసరమైతే వెళ్ళామన్నమాట. సో ఇచ్చింది పాతివి ఇవి కలిపి ఇవ్వమని చెప్పింది అనమాట. ఇస్తాం అంటే తన డబ్బులు కాదు కదా వేరే. సో తీసుకున్నాక ఇవ్వాల్సిందే లేండి ఎవరు వండగాని కానీ. సో అది. సో ఇది ఏమైతేనేమి హ్యాపీ.